90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. జనరల్గా అంటే మనం మనీ మైండ్ సెట్ సిరీస్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. Yes. సో అందులో ముఖ్యంగా ప్రీవియస్ వీడియోలో మనం భగవద్గీతలో ఈ విధంగా చెప్పబడింది అనేటువంటిది, అంటే మన మైండ్ సెట్ కూడా ఎలా ఉంచుకోవాలనే దానికి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి మన మైండ్ సెట్ కూడా ఏ విధంగా చెప్పబడిందే మీరు చెప్పారు. ఎస్ అండి. సో ఈ వీడియోలో పర్టికులర్గా మనీ అట్రాక్షన్స్ కోసం ఏం చెప్తున్నారు? మంచి క్వశ్చన్ సార్. భగవద్గీతకి లా ఆఫ్ అట్రాక్షన్ 100% ఉంది, అందులోనే ఉంది. అందుకే యద్భావం తద్భవతి, భగవద్గీత చెప్పింది అదే, యద్భావం తద్భవతి, లా ఆఫ్ అట్రాక్షన్. అందులో ఇంకా డెప్త్గా ఉందండి లా ఆఫ్ అట్రాక్షన్ నుంచి. ఎందుకంటే మనం లా ఆఫ్ అట్రాక్షన్లో ఎక్కువగా చెప్పేది మైండ్ఫుల్నెస్. మైండ్ఫుల్నెస్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళ డ్రీమ్స్ని చాలా ఫాస్ట్గా రీచ్ అవుతారు. అసలు ఏంటి మైండ్ఫుల్నెస్ అని అంటే, ఎందుకు ఇప్పుడు మనకి కావాలి అంటే, ఇప్పుడు ప్రపంచం అంతా కూడా మల్టీ టాస్కింగ్ పనిలో ఉన్నారండి. తక్కువ టైము ఎక్కువ రిజల్ట్స్ కావాలి. దానివల్ల అంటే మల్టీ టాస్కింగ్ పరిగెడుతున్నారు. సో దానివల్ల ఏంటంటే మనం మైండ్ఫుల్నెస్ అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. సో ఈ మైండ్ఫుల్నెస్ ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తామో ప్రజెంట్లో ఉంటాం. అసలు మైండ్ఫుల్నెస్ అంటే ఏంటి? ప్రజెంట్లో ఉంటూ పాస్ట్ గురించి ఆలోచించకుండా, ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా ప్రజెంట్ ఉన్నదాన్ని ఆస్వాదించడాన్ని మైండ్ఫుల్నెస్ అంటారండి. ఈవెన్ భగవద్గీతలో దీని గురించి ఉంది. ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణ యుద్ధం చేసే ఆ టైంలో సడన్గా అర్జునుడు ఏం చేస్తాడంటే, కృష్ణ నేను యుద్ధం చేయలేను, నా వల్ల కాదు, ఒక పక్కేమో బంధువులు, వాళ్ళతో యుద్ధం చేయాలంటే నాకు మనసు రావడం లేదు అంటాడు అనమాట. సో అప్పుడు వెంటనే శ్రీకృష్ణుడు అదే టైంలో భగవద్గీత గురించి చెప్తూ, అర్జున నువ్వు ప్రస్తుతం మీద నీ మనసును లగ్నం చేయి, దీన్నే మైండ్ఫుల్నెస్ అని. నువ్వు ఎప్పుడైతే ప్రస్తుత నీ బాధ్యత ఏంటి దాని మీద నువ్వు లగ్నం చేస్తే నువ్వు ఆ పని బాగా చేయగలవు అని చెప్పారండి భగవద్గీతలో. అంటే మైండ్ఫుల్నెస్ గురించి చూడండి ఎంత బాగా చెప్పారో. చాలామంది ఏంటంటే బాడీ ప్రజెంట్ మైండ్ అబ్సెంట్ ఉంటారు. దానివల్ల అంటే ఆ పని సవ్యంగా చేయరు, ఫోకస్ ఉండదండి. ఫోకస్ ఎప్పుడైతే ఉండదో మనకు మల్టిపుల్ థాట్స్ వచ్చేస్తుంటుంటాయి. ఈరోజు చాలామంది ఎలా ఉన్నారంటే, వారంలో 6 రోజులు పని చేస్తారు, ఒక్క రోజు కోసం చూస్తుంటారు. ఆ ఒక్క రోజు ఏంటంటే ఆదివారం. సో 6 రోజులు కూడా బ్రతుకుతారో ఆదివారం కోసం జీవిస్తుంటుంటారు. అంటే 6 రోజులు హ్యాపీగా ఉండరు. సండే ఎప్పుడైతే వస్తుంది, ఓకే బిర్యానీ తిందాం, లేదా బయటకు వెళ్దాం, రెస్టారెంట్కి వెళ్దాం అని ఆ రోజు చాలా హ్యాపీగా ఉన్నట్టు ఉంటుంటారు. ఎక్కువగా సాడ్ ఎప్పుడు ఉంటారంటే మండే ఉంటారండి. ఎందుకంటే సండే అంతా ఫుల్ హ్యాపీ మోడ్లో ఉంటారు, మండే అంతా వర్క్ మోడ్లో ఉంటారు. సో అందువల్ల ఏంటంటే భగవద్గీత చెప్పింది ఏంటంటే, నువ్వు చేస్తున్న పనిని ఆస్వాదించు. ఈవెన్ స్టీవ్ జాబ్స్ కూడా చెప్పాడండి. స్టీవ్ జాబ్స్ ఏం చెప్పాడంటే, నీకు ఇష్టమైన పని చేయి, లేదా అందరూ ఇష్టమైన పని చేయలేవచ్చు, కానీ అలాంటప్పుడు ఏం చేయాలంటే నువ్వు చేసే పనిని ప్రేమించు. ఆ విధంగా చేస్తే మనం ఆ పనిని ఇష్టపడతామండి. ఎప్పుడైతే ఒక మనిషి ఇష్టపడతారో మనం మైండ్ అక్కడ పెడతామండి. ఇక్కడ చూడండి, చాలామంది ఒక పర్సన్ బైక్ డ్రైవ్ చేసుకుంటూ ఏదో ఆలోచించుకుని వెళ్ళాడు అనుకోండి, అంటే అయితే పాస్ట్లో చాలామంది పాస్ట్ గురించి బాధపడతారు, ఫ్యూచర్ గురించి భయపడతారు. పాస్ట్ గురించి బాధపడతారు, ఫ్యూచర్ గురించి భయపడుతుంటుంటారు, ప్రెజెంట్ టైమ్స్లో ఉండరు అనమాట. ఆ పర్సన్ మైండ్ఫుల్నెస్గా బైక్ డ్రైవ్ చేయలేదు అనుకోండి, ఏమవుతుందండి? ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది అనమాట. సో అందుకని మైండ్ఫుల్నెస్ అనేది చాలా చాలా అవసరం. అయితే ఎందుకు మైండ్ఫుల్నెస్ చేయాలనంటే, మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేస్తే హ్యాపీనెస్, మనం లా ఆఫ్ అట్రాక్షన్ అదే చెప్పాం కదండి, సంతోషం కోసం బతకకండి, సంతోషంతో బతకండి. చాలామంది సంతోషం కోసం బతుకుతారు తప్ప సంతోషంతో బతకరండి. సో భగవద్గీత చెప్పేది ఏంటంటే, ఆ పని ఎలా ఆస్వాదించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అన్నం తింటున్నామండి, భోజనం చేస్తున్నాం, ఆ ఫుడ్ని మనం ఆస్వాదించాలి. చాలామంది అంటే టీవీ చూస్తూ అన్నం తినేస్తుంటారు, మల్టీ టాస్కింగ్ అనమాట, ఫోన్ చూస్తూ తినేస్తుంటారు. దానివల్ల దాన్ని మనం ఆస్వాదించలేమండి. ఎప్పుడైతే ఆస్వాదించాలో మైండ్ఫుల్నెస్ ఒక్కసారి పోతే దాన్ని మళ్ళీ తిరిగి సంపాదించుకోవడం కష్టం. దానికే ప్రాక్టీస్ అనేది కావాలి. రిచ్ పీపుల్, హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ ఒక టెక్నిక్ చెప్తాను, వాళ్ళు ఎలాగ మైండ్ఫుల్నెస్ని ప్రాక్టీస్ చేస్తారు. సో చూడండి, ఈ చెయ్యిని ఇలా పెట్టి కరెక్ట్గా, ఇది మీరు చాలా దగ్గర కూడా మనకి స్టీవ్ జాబ్స్ కానీ, ఈవెన్ ఎలన్ మాస్క్ కానీ, బిల్ గేట్స్, వారన్ బఫెట్, మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూలో చూస్తే వాళ్ళు ఎక్కువగా ఇలా ఉంటారండి. ఎక్కువగా మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, వాళ్ళ ఇంటర్వ్యూస్ అబ్జర్వ్ చేయండి. ఎస్, ఇలా పెట్టిన తర్వాత ఇలాగ కానీ మీరు కరెక్ట్గా ఈ సెంటర్ ప్లేస్లో పెట్టుకొని ఇలాగ మీరు ప్రశాంతంగా ఉన్న టైంలో ఆఫీస్లో కానీ అలా ఆలోచిస్తే 2 minutesలో మీరు మైండ్ఫుల్నెస్కి వచ్చేస్తారండి. యూ కెన్ సీ ఎనీ వీడియోస్ ఆఫ్ బిల్ గేట్స్, వారన్ బఫెట్ చూస్తే వాళ్ళు ఎక్కువగా ఇలాగా కూర్చుంటారండి, ఇలాగ ఆలోచిస్తుంటుంటారు. దట్ మీన్స్ వెంటనే మీ మైండ్ మీ కంట్రోల్లో వితిన్ 2 నిమిషాల్లో మైండ్ఫుల్నెస్కి మీరు రాగలరన్నమాట, మల్టీ టాస్కింగ్ నుంచి. ఇది ఒక అద్భుతమైన టెక్నిక్ అండి. అయితే మీకు గుర్రం ఎక్కిన తర్వాత 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, గుర్రం ఎక్కడ తీసుకెళ్తే మీరు అక్కడికి వెళ్ళడం, లేదా రెండోది మీరు ఎక్కడికి తీసుకెళ్తే గుర్రం అక్కడికి వెళ్ళడం అనమాట. ఏది బాగుంటుందండి?
మీరు గుర్రం ఎక్కారు, ఏది బాగుంటది? మనం గుర్రాన్ని కంట్రోల్ చేస్తేనే బాగుంటది కదా, గుర్రం అంటే మనల్ని కంట్రోల్ చేస్తే బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ. మరి మైండ్ కూడా మైండ్ కంట్రోల్లో మనం ఉంటే బాగుంటుందా, మన కంట్రోల్లో మైండ్ ఉంటే బాగుంటుందా? మన అందుకే కంట్రోల్ భగవద్గీత శ్రీకృష్ణుడు చెప్పాడు, గాలిని కంట్రోల్ చేయడం కొంతవరకు ఈజీ ఏమో కానీ మనసును కంట్రోల్ చేయడం చాలా కష్టం అండి. సో మనసు పదే పదే రకరకాల దీంట్లో చేస్తుంది. అందుకే మీరు మెడిటేషన్లో కూర్చోండి, వెంటనే మెడిటేషన్లో కూర్చోగానే బాగా పాతబడిపోయిన బావిని తవ్వితే చెంబులు మట్టలు తప్పలు ఎలా అయితే పైకి వస్తుంటాయో, ఈ మెడిటేషన్లో కూర్చునేటప్పుడు రకరకాల ఆలోచనలు వస్తుంటాయండి. సో ఈ ఆలోచనలు కూడా ఎలా ఉందంటే ఎప్పుడెప్పుడు ఆలోచన వస్తుంటాయి. అందుకే చెప్తారండి, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. తక్కువ లగేజ్ ఉందనుకోండి ఎక్కువ కంఫర్ట్గా ఉంటుంది. తక్కువ ఆలోచనలు ఉన్నవారికి ప్రశాంతమైన జీవితం ఉంటుందండి. యథా రాజా తదా ప్రజ, యథా ఆలోచన తదా జీవితం అండి. సో ఎప్పుడైతే ఒక ప్రశాంతమైన థాట్ మీ మైండ్లో లేదో ప్రశాంతమైన జీవితమే ఉండదు. సో ఇంకొకటి మనం తెలుసుకోవాల్సిందంటే, ఈ మెడిటేషన్లో కూర్చునేటప్పుడు ఎలా ఉంటాయంటే, ఆలోచనలు వస్తున్నప్పుడు మనం వదిలేయండి. భగవద్గీతలో చెప్పినట్టు ఆలోచనలు వస్తూనే ఉంటాయి, కానీ మీరు కళ్ళు తెరకుండా ప్రశాంతంగా ధ్యానం చేస్తూ ఉండండి. అప్పుడు మీకు మైండ్ఫుల్నెస్ అలవాటు అవుతుంది. దీనికి ఒక టెక్నిక్ ఉందండి. మీ సెల్ ఫోన్లో ఒక 2 minutes స్టార్టింగ్లో ఒక 2 నిమిషాలు అలారం పెట్టుకోండి. ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని కళ్ళు తెరకండి. చాలామంది అంటే మెడిటేషన్లో కూర్చొని వెంటనే కళ్ళు తెరిచేస్తుంటారు అనమాట. ఎందుకు, ఆలోచనలు అలా అటాక్ చేస్తుంటుంటాయి. అప్పుడు 2 నిమిషాలు అలారం పెట్టుకొని ప్రశాంతంగా గాలి పీలుస్తూ నోటితో వదలాలండి. దీనివల్ల కూడా మనం మైండ్ఫుల్నెస్ని అచీవ్ చేయగలం. సో ఇందాక చెప్పినట్టు మైండ్ఫుల్నెస్ ఈజ్ ఈక్వల్ టు పీస్ఫుల్నెస్. అయితే చాలామంది హ్యాపీగా ఉండరండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక 8వ క్లాస్ అబ్బాయి ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళాడట. స్వామీజీ దగ్గరికి వెళ్ళి, స్వామి నేను చాలా సంతోషంగా ఉండాలి, సో నన్ను ఆశీర్వదించానట. సరే, నువ్వు చేసే పనిని ప్రేమించు, ఆస్వాదించు, నువ్వు హ్యాపీగా ఉంటావంటే, అయితే నేను 10th class 10/10 వస్తే హ్యాపీగా ఉంటానని చెప్పాడట. ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్తగా ఉంది. చాలా మంది ఏంటంటే సంతోషాన్ని పోస్ట్ పోన్ చేస్తుంటూ ఉంటారు. 10th class 10/10 వచ్చేసాయి. 10/10 వచ్చిన తర్వాత, బాబు నాయన ఇప్పుడైనా హ్యాపీగా ఉన్నావా అని అడిగాడట. లేదు స్వామీజీ, ఇంటర్మీడియట్ మంచి కాలేజీలో జాయిన్ అయితే అప్పుడు హ్యాపీగా ఉంటానని చెప్పాడట. సరే, ఇంటర్మీడియట్ మంచి కాలేజీలో జాయిన్ అయ్యాడు. బీటెక్ మంచి ర్యాంక్ వచ్చిందండి. బీటెక్ మంచి కాలేజ్. ఇప్పుడు స్వామీజీ కనిపించి, ఏనైనా 8th classలో స్టార్ట్ చేసావు, ఇప్పుడు బీటెక్ వచ్చావు, ఇప్పుడైనా సంతోషంగా ఉన్నావా అంటే, లేదు స్వామీజీ, బీటెక్లో క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ కొడితే అప్పుడు హ్యాపీగా ఉంటానని చెప్పాడట. బీటెక్లో జాబ్ వచ్చేసింది, ప్లేస్మెంట్లో జాబ్ వచ్చింది. మళ్ళీ స్వామీజీ కనిపించారు 4 సంవత్సరాల తర్వాత. ఏం నాయనా ఇప్పుడైనా హ్యాపీగా ఉన్నావా, సంతోషంగా ఉన్నావా, ఆస్వాదిస్తున్నావా అంటే, లేదు స్వామీజీ, జాబ్ వచ్చింది కదా, పెళ్ళి అయిపోతే అందరూ ఎప్పుడు పెళ్ళి అంటున్నారు. ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా పెళ్ళి అయిపోతే హ్యాపీగా ఉన్నాను. సో పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు స్వామీజీ మళ్ళీ కనిపించి అడిగారట, నేను ఇప్పుడైనా సంతోషంగా ఉన్నావా? లేదు స్వామీజీ, పెళ్ళి 2-3 సంవత్సరాలు అయిపోయింది, పాప బాబు పుట్టేస్తే అప్పుడు సంతోషంగా ఉంటానట. ఒక 3 years తర్వాత పాప పుట్టింది. స్వామీజీ మళ్ళీ ఎక్కడో కలిశారు. ఏనాయనా పాప పుట్టేసింది, ఇప్పుడైనా సంతోషంగా ఉన్నావా? లేదు స్వామీజీ, మేమిద్దరం మాకిద్దరం ఉంటే చాలా బాగుంటుంది. పాప వచ్చింది, బ్యాలెన్సింగ్ ఇంకో బాబు ఉంటే చాలా హ్యాపీ. మళ్ళీ 1 year తర్వాత బాబు పుట్టింది. పాప పుట్టిన తర్వాత మళ్ళీ స్వామీజీ దగ్గర, ఏమైనా మేమిద్దరం మాకిద్దరం అన్నాం, సో పాప బాబు పుట్టేశారు, ఇప్పుడైనా సంతోషంగా ఉంటే, లేదు స్వామీజీ, పిల్లల్ని చదివించాలి, ప్రయోజకులను చేయాలి, సో వాళ్ళని నాకన్నా గొప్ప వాళ్ళని చెప్పి, ప్రతి తండ్రి కళ ఏంటంటే నాకన్నా గొప్ప వాళ్ళని చేయాలని ఉంటుందండి. సో అని చెప్పేసి అనుకోండి. సరే, నేను మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత అప్పుడు చెప్పు నీ గురించి, నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటావా అని అంటే, కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చాడండి ఎవరి స్వామీజీ. వచ్చిన తర్వాత అయితే ఈ పిల్లలు ఆ టైంకి పుట్టిన పిల్లలు చదువు కూడా వచ్చేసారు. చదువు కూడా అయిపోయింది. అప్పుడు ఆ టైంలో వచ్చాడు. ఏనైనా పిల్లలు చదువులు కూడా అయిపోయి, ఇప్పుడేం సంతోషంగా ఉన్నావా? నువ్వు అన్నావు కదా పిల్లలు బాగా చదివించుకోవాలని. స్వామి చదివించడం అయితే చదివించాను, మరి వాళ్ళకి ఉద్యోగాలు రావాలి కదా, అప్పుడు సంతోషంగా ఉంది. సో వాళ్ళకి ఉద్యోగం వచ్చింది. బాబు ఇప్పుడైనా సంతోషంగా ఉన్నావా అని అంటే, స్వామీజీ మరి నా బాధ్యత కదా, పిల్లల్ని పెళ్లి చేయాలి, ఇవన్నీ చేయాలి. పెళ్ళిళ్ళు చేసి గ్రాండ్గా అమ్మయ్యా అని ఒకరోజు రిలాక్స్కి వచ్చిన తర్వాత స్వామీజీ వచ్చి ఇలా ఉన్న అతన్ని, నాయనా ఏమి ఎప్పుడు 8th class స్టార్ట్ చేసావు, ఇప్పుడైనా సంతోషంగా ఉన్నావు అంటే, స్వామీజీ పెళ్ళిళ్ళు అయితే చేశాను, బాధ్యతలు తీరిపోయి ఒక మనవరాలు చేతిలో పడిపోతే అప్పుడు సంతోషంగా ఉంటాను అన్నట్టు. ఈలోపు దేవుడు పిలిచాడు. అంటే 8th classలో స్టార్ట్ అయిన అది మళ్ళీ మనవడు ఎత్తుకునే దాకా రాలేదండి. అంటే సంతోషాన్ని పోస్ట్పోన్ చేస్తూనే ఉన్నాడు. మనకి లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? సంతోషంగా ఉంటే అన్నీ వస్తాయి. మనిషి హ్యూమన్ నేచర్ ఏంటి? నాకు అన్నీ జరిగితే సంతోషంగా ఉంటాయి. ఇది ఎప్పుడు జరుగుతుంది మరి? డ్రీమ్స్ ఎప్పుడు మేనిఫెస్టేషన్ అవుతాయి? బైబిల్లో కూడా ఒక మంచి కొటేషన్ ఉందండి, సంతృప్తిగా ఉన్న వాళ్ళకి భగవంతుడు మరి అన్నీ ఇస్తాడు, అసంతృప్తిగా ఉన్న వాళ్ళ నుంచి అన్నీ తీసుకోబడతాడు అని చెప్పేసి. సో హ్యూమన్ నేచర్ మార్చుకోవాలండి. పలానా జరిగితే సంతోషంగా ఉంటా, డబ్బు వస్తే సంతోషంగా ఉంటా అని అంటుంటారు చాలామంది. సో
మైండ్ఫుల్నెస్ మీరు ప్రాక్టీస్ చేయగలిగితే, ఉన్నదాన్ని ఆస్వాదించగలిగితే మీరు చాలా సంతోషంగా ఉంటారు. నేను చెప్పేది ఒకటే అండి, సంతోషం కోసం బతకండి, సంతోషంతో బ్రతకండి. లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది అదే. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, మైండ్ఫుల్నెస్తో ఉండండి. పాస్ట్లో కాదు, ఫ్యూచర్లో కాదు, మీరు ఎప్పుడైతే పని ఆస్వాదించగలుగుతారో మైండ్ఫుల్నెస్. అందుకే భగవద్గీతలో చెప్పింది, బైబిల్లో చెప్పింది, మత గ్రంథాలు చెప్తుంది అదే అండి. సో మీరు మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయండి, ఆస్వాదించండి ప్రకృతిని. ధనవంతులు చేసే పని అదండి. వారం రోజు కోసం, సండే కోసం ఎదురు చూడరు, ప్రతిరోజు ఆ పనిని ఆస్వాదిస్తుంటుంటారు. చాలామంది ఉద్యోగం వచ్చిన కొత్తలో చాలా హ్యాపీగా ఉంటారు అనమాట. ఆ తర్వాత ఏంటంటే అక్కడ ఉన్న పాలిటిక్స్ వల్ల మైండ్ఫుల్నెస్ పెట్టరు. సో నేను చెప్పేది అంటే పని మీద దృష్టి పెట్టండి, ఫలితం భగవంతుడికి వదిలేయండి, మైండ్ఫుల్నెస్ని ఎంజాయ్ చేయండి. డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అండి, థ్యాంక్ యూ. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. Thank you, sir. క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? ఎస్, క్లాసెస్ కోసం చాలా కాల్స్ వస్తున్నాయండి, చాలా మంది అందులో టాపిక్స్ అనేది. సో ఈ 22 నుంచి మనం అక్టోబర్ 22 నుంచి దసరా టైంలో మనకి చాలా హై పవర్ఫుల్ ఎనర్జీ ఉంటుందండి. ఈ టైంలో మనకి అంత పాజిటివ్ ఎనర్జీ అనేది బాగా స్ప్రెడ్ అవుతుంటుంది. సో ఈ టైంలో ఎనర్జీని మనం క్యాచ్ చేయడానికి లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ ఎస్పెషల్లీ మనకి మనీ మీద, సబ్ కాన్షియస్ మైండ్ మీద మనం కండక్ట్ చేస్తున్నాం. అక్టోబర్ 22 నుంచి మనకి క్లాసెస్ ఉంటాయండి. డైలీ 1 hour ఉంటుంది సార్. సో చాలామంది ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నారు. సో వెరీ ఫ్యూ సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చండి. సో అక్టోబర్ 22 నుంచి అయితే ఉన్నాయి క్లాసెస్. ఎస్ సార్, ఎందుకంటే ఇది చాలా ఒక పవర్ఫుల్ టైం అండి. ఇది పవర్ఫుల్ టైం. ఈ టైంలో కానీ మేధావులు, ధనవంతులు అందరూ కూడా ఏం చేస్తారంటే, అందరూ రెస్ట్ తీసుకున్న టైంలో వాళ్ళు నాలెడ్జ్ స్కిల్స్ ఎక్వైర్ చేస్తారండి. సో దిస్ ఇస్ ద బెస్ట్ టైం. అవును, దసరా టైం, స్పిరిచువల్ టైం కూడా. ఎగ్జాక్ట్లీ అండి. స్పిరిచువల్ ఎనర్జీ కూడా దీనికి యాడ్ అవుతుంది కాబట్టి, మీకు థాట్ ఎనర్జీ ప్లస్ స్పిరిచువల్ ఎనర్జీ కూడా యాడ్ అవుతుంది కాబట్టి ఇంకా మీ డ్రీమ్స్ ఫాస్ట్గా మేనిఫెస్టేషన్. అందుకే మనం ఈ దసరా టైంలో పెట్టామండి. సో ఖచ్చితంగా ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అక్టోబర్ 22 అయితే క్లాసెస్ ఉంటాయి. సో పవర్ఫుల్ క్లాసెస్. ఈ క్లాసెస్ కనుక మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే వీడియో నచ్చిన తర్వాత వెంటనే ఎన్రోల్ చేసుకోవాలంటే కూడా మీరు జస్ట్ ఒక మెసేజ్ పెట్టినా కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అక్టోబర్ 22 క్లాస్, దసరా టైంలో మీకు ఉండేటువంటి క్లాస్. మీరు కనుక దీనికి యూటిలైజ్ చేసుకోవాలి అనుకుంటే కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. చాలామందికి కావాల్సినటువంటి అంటే ఒక స్పిరిచువల్ హీల్తో కూడుకున్నటువంటి క్లాసెస్ ఇవి. అండ్ మనీ అట్రాక్షన్ కానివ్వండి, సబ్ కాన్షియస్ పవర్ కానివ్వండి, అండ్ మనల్ని మనం ఏ విధంగా ఒక స్థితప్రజ్ఞతో కూడుకున్నటువంటి లైఫ్లోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎటువంటి టూల్స్ అండ్ టెక్నిక్స్ తోటి లైఫ్ని లీడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి విషయాలు కనుక మీరు తెలుసుకోవాలి అనుకున్నా కూడా ఈ క్లాసెస్ మీకు బాగా ఉపయోగపడతాయి. సో స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి క్లాస్కి వెంటనే అక్టోబర్ 22 క్లాస్కి ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.